హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ స్టోరీస్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలివైన చీమ బద్దకపు మిడత దీని గురించి ఒక కథ విందాం. అనగనగా ఒక తోట. ఆ తోటలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. రోజు ఎండ బాగా కాసేది. చీమమ్మ రోజు పొద్దున్నే లేచి ఒక్కో గింజ పట్టుకొని తన పుట్టలో దాచుకునేది. చీమ, అమ్మయ్య, వానాకాలం వస్తే తిండికి కష్టం, ఇప్పుడే దాచుకోవాలి. మిడత పాట పాడుతుంది, కానీ మిడత మాత్రం హాయిగా పాటలు పాడుతూ గెంతుతూ కాలం గడిపేది. మిడత అంటుంది, ఆహా, ఎండాకాలం పండగలా ఉంది, ఆడుకుందాం పాడుకుందాం. చీమ, నువ్వు కూడా రా. చీమ అంటుంది, లేదు మిడత బావా, నేను వానాకాలం కోసం ఆహారం దాచుకుంటున్నాను, నువ్వు కూడా దాచుకో. అప్పుడు మిడత, అబ్బో, వానాకాలం ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు ఎందుకు కష్టపడటం, హాయ్ హాయ్. చాలా రోజులు గడిచాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘామృతం అయ్యింది. భయంకరమైన వాన మొదలైంది. బయట ఒక్క గింజ కూడా దొరకలేదు. మిడత ఆకలితో వణుకుతుంది. మిడతకి 3 రోజులు తిండి లేదు. ఆకలితో చలితో వణుకుపోయింది. ఏడుస్తూ చీమ ఇంటి దగ్గరికి వెళ్ళింది మిడత. అప్పుడు చీమ చీమ తలుపు తీ, 3 రోజుల నుండి తిండి లేదు, ఆకలితో చచ్చిపోతున్నాను, కొంచెం ఆహారం పెట్టవా అని మిడత అడిగింది. అప్పుడు చీమ, అయ్యో మిడత బావా, ఎండాకాలంలో నేను కష్టపడమంటే నువ్వు వినలేదు కదా, సరే లోపలికి రా, నేను దాచుకున్న ఆహారం ఇద్దరికీ పంచుకుందాం. అప్పుడు చీమ మంచి మనసుతో మిడతకు అన్నం పెట్టింది, తన దుప్పటి కప్పింది. అప్పుడు మిడత, చీమ నన్ను క్షమించు, నేను బద్ధకంతో కాలం వృధా చేశాను, నువ్వు నిజమైన స్నేహితురాలివి, ఇక నుండి నేను కూడా కష్టపడతాను. చీమ, పర్వాలేదు బావా, తప్పు తెలుసుకున్నావు చాలు, ఇక నుండి కలిసి కష్టపడదాం. అప్పటి నుంచి మిడత బద్ధకం మానేసింది. చీమతో కలిసి కష్టపడి పనిచేసేది. ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు, ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కష్టే ఫలి, బద్ధకం పనికిరాదు, రేపటి కోసం ఈరోజే కష్టపడాలి. మీరు కూడా చీమలా ఉంటారా, మిడతలా ఉంటారా? కామెంట్ చేయండి. బాయ్ బాయ్, రేపటి మరో కథలో కలుద్దాం.